శివశంకరమయ్య పండుగతోటి బాబు గారు సరిగ్గా స్కూల్ పెడితే ఎంతమంది విద్యార్థులు ఉందో టీచర్లు కలెక్టర్లు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరికైనా సరే ఒక కన్సెషన్ ఉండాలి. అది అగిరదండి, నోరులో ఉంది. ఇన్ని రోజులు తిరిగాం గానీ రోడ్లు, తార్ రోడ్లు ఎక్కడ సరిగా ఆడసేయలేకపోయింది. ఈ రోజు కాలు కింద మెత్తకుంది కాబట్టి అలాగే ఎగురుతుంది అనమాట. అలాగే మీరు కూడా గుణంగా చదువుకొని ర్యాంకులు సంపాదించి మార్కులు కొడినప్పుడే ఎవరైనా పైకి వస్తాడు. నేను చదువు లేనోడిని, చదువుకునేవాడు, అది నోరు లేనెద్దు. ఇంతమంది సంస్థానంలో రాముడు పిలిస్తే పలకాలి. నోరున్న మనిషి అయితే నోరుతో మాట్లాడతాడా, నోరుతో పాటలు పాడుతాడు. అయ్యో నోరు లేని రాముడు నోములు వసమన్నా అప్పుడు నీళ్లు తాగేసి అప్పుడు గడ్డి తిని ఎక్కడో అనంతం ఉంటే మందగోరే రాముడు. అలాంటి రాముడు పిలువయ్యా. రాముడు అంటే ఎలా పిలిచేది? నోరొచ్చిన వాడు నోరుతో మాట్లాడి నోరుతో పాటలు పాడితే నోరు లేని రాముడు రాముడు బసమన్నా బ్రహ్మాద్రప్పన్నా పిలువురా స్వాముడు అంటే సరిగ్గా అన్ని మాటలు రాముడు బొరుతో చెప్తాడా? ఇప్పుడు ఇంకా బుద్ధి ఎనుకురా స్వామి అంటే ఇంతమందిలో ఎవరి పేరు చెప్పడానికి మనిషి తప్పని మనిషి ఎనుకుడు. ఇంత జన్మలోపు చూడరా రాముడు అని అంటే ఎవరి పేరు చెబితే వాడికి మాటలు తెలుసు, అదే మనికిరాలు తెలుసు, చదివే చదువులు తెలుసు. దండ పెట్టి పిలిస్తే అన్ని మాటలు రాముడు గుర్తని చెప్తుడు. బాబు గారు చూడారు కదా, వస్తున్నావా? ఈ పేరే సింహాద్రప్పన్నా, ఈ పేరే ద్వారకాలంకన్నా. బాబు గారు చూడగా ఇప్పుడు కాబట్టి పనులు చెప్తావా? ఈ పేరు ద్వారకాలన్నా. ఈ చెవులంతా దానో ధర్మం చేసే ధర్మ చేయాలి. నడిచారు 4 పాటల ధర్మంతో ఆశతో గంగిరెడ్డిగా కానీ ఎవరికైనా ఒక ధర్మం చేద్దామంటే అంటుకు దూరి వద్దంటే నాలో గ్లోబోడు మంచి పెట్టి అనంతరం స్వామి చూసినట్టు మనము చెప్పినట్టు సభవారంతా చూసినట్టు ఆ భారతదేశం సైనికులకి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకి యుద్ధం వచ్చేటప్పుడు మన భారతదేశం సైనికులు ఎలాగైతే సంపాదించారో సరిగ్గా మనిషి అయితే 2 చేతులు ఉంటాయా, 2 కాళ్ళుంటే సంఖ్య తుపాకేసుడు ఆ పెద్దకొండ పక్కకెళ్ళి ఒక మాటి తవ్వి ఆ మాటిలో కూర్చొని అవును 4 కోడి ఎలా కొడుతున్నా స్వామి. రాముడు నడిచే సరిగ్గా 4 చేతులు, వెనకాల 2 కాళ్ళు, అడుగులో పెద్ద పులి ఇక్కడ